ఓం శాంతి. ఐటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. రాముడు రావణాసురుడు వీరిద్దరూ అందరికీ పరిచయమే. శ్రీరాముడు అనగానే రెండు చేతులెత్తి నమస్కరిస్తాం. శ్రీరాముడు అనగానే శ్రీరాముడి యొక్క రాజ్య పరిపాలన, మర్యాద పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీరాముడి యొక్క గుణగానం చేస్తూ ఉంటాము. రావణుడు అనగా అందరికీ నచ్చకపోవడానికి రావణుడు చేసినటువంటి అతి పెద్ద భ్రష్టకర్మ సీతాదేవిని తీసుకెళ్ళిపోవడం. ఆ సీతాదేవినికి తీసుకువెళ్ళి అశోకవనంలో సీతాదేవిని బంధించటం. తను చేసినటువంటి అతి ఈ భ్రష్టకర్మ వలన సంవత్సరాలు అయిపోయినా, సమయం ఇంత గడిచిపోయినా, రామాయణం యొక్క స్టోరీ వారు బాల్యంలో విన్నవారు వృద్ధాపాయంలో వచ్చిన ఇప్పటికీ కూడా శ్రీరాముడు రావణాసురుడు ఇద్దరు పేర్లు తీసుకున్నప్పుడు రావణుడంటే ఎవ్వరికీ నచ్చదు. రావణుడు అనగా ఆ రావణుడిలో ఉన్నది పెరిగింది, కనపడింది క్రోధము, అహంకారము. ఈ రెండు విషయ వికారాల వలన భ్రష్టత అనేది పెరిగింది. కొందరు అంటుంటారు, ఈ మాత్రమైనా ఉండాలండి కోపం, లేకపోతే నేను ఒక కింగ్, నేను కూడా సీనియర్ అని ఎదుటివారు నమ్మడం లేదు, ఎదుటివారు బిలీవ్ చేయరు. వారిలో ఉన్న క్రోధము, అహంకారము అలాగే ఉంటేనే నేను కూడా ఒక సీనియర్, నేను గ్రేట్ అని ఎదుటివారు అనుకుంటారు, వారు బిలీవ్ చేస్తారని. ఈ సమాజంలో ఎందరో మనుషులు బిలీవ్ చేస్తున్నటువంటి 100% రాంగ్ సిస్టమ్ అంటే క్రోధం, అహంకారం. క్రోధం నాకు అవసరమా? మన మనసుని నిత్యం మనం అడుగుతూ ఉండాలి, నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది, క్రోధంతో నేను ఏం సాధిస్తున్నా? నాలో కనపడుతున్నటువంటి అతి క్రోధంతో ఎవరు సంతోషంగా ఉన్నారు? నా శరీరం, నా మనసులో పెరుగుతున్నటువంటి క్రోధం, ఆవేశంతో ముందు నా శరీరము శాంతిగా ఉందా? ఒకసారి చూసుకోండి. అతి క్రోధం వలన, అతి అహంకారం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ అవుతుంది స్వయం నేనే. రెండు రకాల సమాజంలో ఉన్నారు. వివేకవంతుడు తనకు లాభం వచ్చే పని మాత్రమే చేస్తాడు. అవివేకవంతుడు తనకు లాభం రాకపోయినా పర్లేదు, కానీ పక్కవారు నష్టపోవాలి. ఈ యొక్క పద్ధతి, ఈ సంస్కారాలు అవివేకవంతుడైనటువంటి వ్యక్తుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మీకు ఆవేశం ఎక్కువ, క్రోధం ఎక్కువ. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి, ఈ రెండిట్లో నేనెవరిని? వివేకవంతుడనా, అవివేకవంతుడనా? నేను మాట్లాడుతున్న మాటలు, నేను చేస్తున్న పనులు రాంగ్ కర్మ నాకు కానీ ఎదుటి వారికి కానివ్వండి ఇద్దరిని లాస్ చేస్తుంది. నేను తప్పు కర్మలు చేయడానికి మూల కారణము రెండు. నాలో నిండిన క్రోధము, అహంకారం. క్రోధము, అహంకారం వలన మంచి మంచి సంబంధాలు కూడా తెగిపోతూ ఉంటాయి. అతి క్రోధి తన యొక్క విచక్షణని కోల్పోతాడు. క్రోధి ఆత్మ తన కాలుతో ఎదుటి వారిని కూడా కాలుస్తూ ఉంటాడు. తను స్వయం లాస్ అవుతూ పక్క వారిని కూడా లాస్ చేస్తూ ఉంటాడు. అలాంటి క్రోధి తనలో దాగి ఉన్నటువంటి అవివేకత, భ్రష్టంగా ఆలోచించేటువంటి రాంగ్ నేచర్, వీటి ద్వారా స్వయం దుఃఖపడుతూ ఇతరులను దుఃఖపెడతాడు. క్రోధం
అదేవిధంగా అహంకారికి అభిమానం యొక్క ఫీలింగ్ ఎక్కువ. అహంకారం ఎక్కువ వ్యక్తులకి ప్రతి విషయంలో ఎదుటి వారిని ఇన్సల్ట్ చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ తొందరగా వస్తుంది, ఎక్కువగా ఉంటుంది. అహంకారం నిండినటువంటి వ్యక్తులకు చిన్న మంచి సలహా ఇచ్చినా వినడానికి, చేయడానికి వారు సిద్ధపడరు, ముందడుగు వేయలేకపోతూ ఉంటారు. అహంకారి తనలో ఉండేటువంటి అహంకారంతో ప్రతి వారిని నీచంగానే చూడాలని అనుకుంటారన్నమాట. ఒక అహంకారంతో నిండినటువంటి ఒక వ్యక్తి ఒక్కరైన వారికి మంచి స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉంటారా? ఎవ్వరు ఉండరు. దానికి మూల కారణం వారితో స్నేహంగా దగ్గర రావాలంటే కూడా భయపడడానికి కారణం ఆ వ్యక్తిలో నిండి ఉన్నటువంటి క్రోధము, అహంకారం మాత్రమే కారణాలు. ఒక అహంకారి గురించి ఒక మంచి మాట చెప్పబడింది. బడా హువా తో క్యా హువా, జైసా పేడ్ కజ్జోర్, పంఛీ కో ఛాయా నా మిలే ఫల్ లాగే అతి దూర్. అహంకారి వ్యక్తి తనకు తాను ఏ రకంగా, ఏ ఫీల్డ్లో కూడా మేము తక్కువ వారిని అని అనుకోడు, ఒప్పుకోడు. అహంకారి వ్యక్తి తమకు తాము గొప్పవారము, గ్రేట్ అనేటువంటి ఫీలింగ్స్తో వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారండి. తమకు తాము పెద్దవారిమే అనేటువంటి ఒక ఆలోచన కొన్నిసార్లు సంబంధాలను తెంచడానికి, మంచి రిలేషన్ని బ్రేక్ చేయడానికి. నేడు సమాజంలో ఎన్ని గొడవలు మనందరం చూస్తున్నాము. ఆవేశం, క్రోధం, అహంకారం, ఇవే మూల కారణాలు. అహంకారం తర్వాత క్రోధంతో ఎప్పుడు కూడా పక్క వారిని తక్కువ చూపులోనే చూడాలి. వారే తక్కువ, నేనే గొప్ప, నేను కూడా ఇచ్చే. వారు అన్ని రకాలుగా తక్కువ వారమే. అంటే తక్కువ చూపుతో, తక్కువ దృష్టితోనే వారిని నేను చూడాలి అనేటువంటి తప్పుడు ఆలోచనలతో నేడు ప్రపంచంలో ఎందరో మంది జీవిస్తూ ఉన్నారు. రాజయోగ మెడిటేషన్ అభ్యాసం యొక్క సాధనలో మీరు నిత్యం ఉండాలి. అప్పుడే నెమ్మదిగా మీలో దాగి ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం అనే 5వ వికారంగా మనం చెప్పబడుతున్నటువంటి అహంకారంపై మనం సహజంగా తేలికైన పద్ధతిలో జయించి బయటకు రావచ్చు. మరి అహంకారికి అపమానం యొక్క ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వారు ఎవ్వరి స్నేహాన్ని, సహకారాన్ని పొందకుండా వారు అందరినీ దూరమే అవుతారు తప్ప వారు దగ్గరికి చేసుకోరు. ఈ అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈర్ష్య కూడా ఉంటుంది, ద్వేషం కూడా ఉంటుంది. అహంకారము మరియు ఈర్ష్య, ద్వేషముతో మనిషి తన జీవితంలో సర్వాన్ని కోల్పోతూ, దుఃఖపడుతూ, ఇతరులను దుఃఖపెడుతూ ఉంటాడు. దాని వెనకాల తను ఏం కోల్పోతున్నాడో అనేటువంటి చిన్న విషయాన్ని, మాటను మర్చిపోతూనే ఉన్నారు. ఈరోజు మనం గుర్తు తెచ్చుకుందాము, జ్ఞాపకం చేసుకుందాము. నాలో ఉన్న ఈ చిన్న అహంకారాన్ని నేను తగ్గించుకుంటే, ఈ అహంకారాన్ని మానుకుంటే నేను ఎంతో సుఖంగా ఉంటాను కదా, ఎంతో ప్రశాంతంగా నేను జీవించగలుగుతాను కదా. ఒక్కసారి లైఫ్లో రియల్ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. ఎలాగైతే మనమంతా ఇయర్లీ వన్స్, అంటే ఎస్పెషలీ మన బర్త్డే, ఆ బర్త్డే మంది ఉంది అని తెలుసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానివ్వండి,
వారిని ఏదైనా మీరు అనబోతున్నారనుకోండి, ఏమంటారు, వాళ్ళ బర్త్డేనండి, మీరు వాళ్ళని ఏమనకండి, బర్త్డే వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వండి అని మనం వాళ్ళని ఆ డే అంతా హ్యాపీగా ఉండనిద్దామని వదిలేద్దాం. ఈసారి ఒక డే సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఫేవరెట్ డే ఏదైనా కానివ్వండి, సాటర్డే టు సండే అంటే వీక్లో 1 డే ఏదో ఒక డే తీసుకోండి. ఒక డేగా మీకు నచ్చిన డేని మీరు ఫిక్స్ చేసుకోండి. ఏం చేయాలి అంటే, ఈరోజు ఎర్లీ మార్నింగ్ డే స్టార్ట్ అయిన రోజు టైం నుండి నిద్రపోయేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో నాకు క్రోధం రాకుండా, అహంకారం రాకుండా నేను ఉండాలి, నేను ఉంటాను అనేటువంటి ఒక పాజిటివ్ సంకల్పం, ఒక పాజిటివ్ థాట్ని చేయడం స్టార్ట్ చేయండి. ఆ డే మొత్తం అలాగే ఉండండి. 1 డే బిఫోర్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అది మీకు తెలుసు, మీరు ఏం చేయాలో మీకు తెలుసు, ఏం చేస్తున్నారో కూడా మీకు తెలుసు. మీరు ఇష్టపడుతూ చేస్తున్నటువంటి ఈ పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా 1 డే బిఫోర్ ఒక మంచి ప్లాన్ చేసుకోండి. ఏ పని పెండింగ్ ఈరోజు చేయకుండా రేపటి కోసం ఫుల్ ఫ్రీ అవ్వండి. ఫ్రీ అయ్యి ఒక డే అంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవ్వరి మీద షౌట్ చేయకండి, ఎవ్వరిని హర్ట్ చేయకండి, అందరితో ప్రేమగా ఉండండి, స్నేహంగా ఉండండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు అలాగే ఉన్నారు. మీ డైరీలో డేట్, ఇయర్, టైం నోట్ చేసి పెట్టుకోండి. ఈరోజంతా నాకు ఎవ్వరి మీద కోపం లేకుండా అందరితో ప్రేమగా ఉంటే ఎలా ఫీల్ అయ్యారు మీరు? హ్యాపీ? అది హ్యాపీ డేని మీరు నోట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ ఎలా మీరు బర్త్డే చేసుకుంటున్నారో ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా నాలో క్రోధం రాకుండా, అహంకారం రాకుండా ఒక మంచి డేని నేను సెలబ్రేట్ చేసుకునేటువంటి డేగా గుర్తుపెట్టుకోండి. కొందరు ఫీలింగ్ అలా ఉందన్నమాట ఈ సమాజంలో. ఈ మాత్రం క్రోధం లేకుండా, అహంకారం లేకుండా సన్యాసుల కాలంలో, ఋషుల కాలంలో అడవిలో ఉన్నవారికి మాత్రం అది సాధ్యము. కానీ రాక్షస ప్రపంచంగా మారినటువంటి ఈ కలియుగంలో మనిషికి మనిషి అంటే ప్రేమలు లేకుండా ద్వేషం, ఆవేశం మాత్రమే నిండినటువంటి ఈ సమాజంలో జీవించాలి, బ్రతకాలి అంటే మా వల్ల కాదు అని ఎందరో అనేవారు, అనుకునేవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ అది చాలా అంటే చాలా రాంగ్ ఫీలింగ్, చాలా రాంగ్ ఫీలింగ్. మీరు అలా ఉండి చూడండి, మీరు స్టార్ట్ చేయండి. వీలవుతే మీరు ప్రొద్దున్న అయితే మధ్యాహ్నం నుంచి, లేదా డే స్టార్ట్, లేదా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుండి అలా ఉండి చూడండి. నైట్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకోండి. నాలో ఉన్న అహంకారం తగ్గించుకుంటే, నాలో ఉంటే క్రోధం తగ్గించుకుంటే ఇంత హాయిగా ఉందా, ఎంత బాగుంది అని మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీకు జవాబు చెప్తుంది. మీరు ఖచ్చితంగా ఇలా ఫీల్ అవుతారు, అబ్బా ఈ విషయం మీద నాకు ముందే తెలిస్తే అందరితో ఎంత ప్రేమగా ఉండేవాడినో, అందరితో ఎంత ప్లజెంట్గా ఉండేవారిమో. ఒక్కరోజు ఏం కోపం రాకుండా, ఆవేశం రాకుండా అందరితో నేను ప్రేమగా ఉంటే ఎంత బాగుంటాయి. అంటే మీరు ఏం మిస్ చేసేసుకున్నారు ఇప్పటివరకు, ఏం మిస్ ఇప్పుడు చేసుకుంటున్నారు అనేటువంటి విషయం 1 డే దినచర్య మీకు కరెక్ట్ జవాబు చెప్తుంది. అహంకారంతో నిండిన వ్యక్తి, అతి క్రోధంతో ఉండేటువంటి వ్యక్తి, పక్క వ్యక్తులు వారికి కరెక్షన్ చేయడం కూడా వారికి నచ్చదు. అహంకారికి, క్రోధికి ఉండేటువంటి అతిపెద్ద మైనస్ పాయింట్ ఇదే. ఎదుటి వారు చెప్పిన విషయాన్ని, సలహాను వారు వినడానికి, స్వీకరించడానికి రెడీ అవ్వరు. మరి ఒకసారి మీ మనసుని మీరు చూసుకోండి, మనసుని అడగండి, అదే బాగుందా, అదే బాగుందా? ఏ ఏజ్ వరకు నేను వచ్చానో, ఎక్కువగా నా లైఫ్లో
టైంని స్పెండ్ చేసింది అతి క్రోధము ఆవేశంతో సంబంధాలను దూరం చేసుకోవడం, ప్రేమను దూరం చేసుకోవడము. మరి ఒక డే నేనే ఫిక్స్ చేసుకుంటాను, నా కోసము నేనే ఈ డే మొత్తం నాలో ఉన్న క్రోధాన్ని, అహంకారాన్ని స్టాప్ చేస్తాను. మీకు ఎప్పుడైతే అలా ఉండడం, అలా డేని స్పెండ్ చేయడం మీకు నచ్చితే దాన్ని కంటిన్యూ చేయండి. కొన్ని పనులు మనకు రావనుకోండి, ఒక్కసారి ఎక్కువ చేయమని మనం వాళ్ళకి హోంవర్క్ ఇవ్వం కదా, వారికి ఏం చెప్తాము, 2 times 3 times 4 times, అది స్లోలీ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సాధన అనేది ఈరోజే స్టార్ట్ చేయండి. కంప్లీట్గా రేపు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ గుడ్ మార్నింగ్ గాడ్కి చెప్పి, గాడ్కి నేను ఒక చిన్న మాటని ఇస్తాను. ఓ గాడ్, పవర్స్ మీరు ఇవ్వడానికి మీరు రెడీ ఉన్నారు, బట్ నేను మీరు ఇస్తున్నటువంటి పవర్స్, పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోలేకపోతున్నాను, నాలో నింపుకోలేకపోతున్నాను. అది ఎలా తీసుకుంటున్నానో అది ఫుల్ కాకుండా బయటకి ఫ్లో అయిపోతుంది. ఒక నిండు కుండ పాత్ర ఉందనుకోండి, పోసే వాళ్ళు పోస్తున్నారు, కానీ అది కుండ నుండి బయటకు వెళ్ళిపోతుంది, జారిపోతూ ఉంది. దాని గల మూల కారణం, ఎప్పుడైతే మనిషికి క్రోధం పెరిగిందో, ఆవేశం పెరిగిందో, ఈర్ష్య పెరిగిందో, వారు అనుకుంటారు నేను నింపుకుంటున్నాను. క్రోధము మరియు ఆవేశంతో నింపుకోవడం లేదండి, నిండుకుండా ఖాళీ చేసుకుంటున్నాను. కొందరు గురించి చెప్తూ ఉంటాం, వాళ్ళ ఇంట్లో నిండు కుండలు కూడా డ్రై అయిపోతాయి. నిండి కుండలు కూడా డ్రై కావడము దాని యొక్క భావం ఏంటంటే, అక్కడ ఉండేటువంటి మనుషుల్లో అతిగా మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది వారిలో దాగి ఉన్న క్రోధము. రెండవది అహంకారం. క్రోధము మరియు అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిండు కుండలు కూడా డ్రై అయిపోతాయి. అంటే అక్కడ సమృద్ధి అనేది పెరగదు, కనపడదు, మిగలదు. ఇది మనలో దాగి ఉన్న విషయ వికారమైనటువంటి అతి క్రోధం, అతి అహంకారం వలన ఇది పరిణామ స్వరూపము. ఫైనల్ రిజల్ట్ మనసు శాంతిని కోల్పోవడం. కొందరిని అంటూ ఉంటాం, వారు నవ్వుతూ ఉంటారు హాయిగా, నవ్వి ఏం చెప్తారంటే, అమ్మయ్య ఇలా సంతోషంగా నేను మనసు పూర్తిగా నవ్వి సంవత్సరాలు అయిపోయింది అంటుంటారు. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారండి అని మీరు వారిని అడగండి. మీకు గడిచిన లైఫ్ నిన్నటి రాత్రి వరకు ఏ రకంగా గడిపింది లైఫ్? నిన్న రాత్రి వరకు నేను గడిపినటువంటి నా జీవితంలో క్రోధము, ఆవేశంతో నా యొక్క ఎనర్జీని లాస్ చేసుకున్నానా? నాలో దాగి ఉండేటువంటి యొక్క విషయ వికారమైనటువంటి క్రోధం, ఆవేశం వలన నా యొక్క శక్తిని నేనే కోల్పోయాను. అందుకే మీరు విన్నారు, వివేకవంతుడు, అవివేకవంతుడు అనేటువంటి 2 రకాల వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు. మీలో క్రోధంతో ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఎంత మీ ఫ్యామిలీ మెంబర్స్ లాస్ అవుతున్నారు, లాభాలు తప్ప నష్టాలు మాత్రమే జరుగుతున్నాయి. ఇంత స్పష్టంగా వివరించిన వారు అవివేకమైనటువంటి తప్పుడు కర్మలు చెయ్యడంలోనే వారు హాయిగా ఉన్నారు, వారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఎలాంటి లైఫ్ని వారు ఇష్టపడుతున్నారో వారికి స్పష్టంగా చెప్పడానికి మీ వైపుతో ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తర్వాత మనం చేయవలసింది రెండవ సాధన, ఎదుటి మనుషులున్న క్రోధము, అహంకారాన్ని తగ్గించటానికి మీరు వారు ఒక మంచి అడ్వైస్ ఇవ్వచ్చు. ఏం అడ్వైస్ ఇవ్వచ్చు అంటే, మీరు సెల్ఫ్ రియలైజేషన్ చేసుకొని మంచి మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. బ్రహ్మకుమారీస్ రాజయోగ శిక్షణ కేంద్రాలు ట్విన్ సిటీస్లో చాలా బ్రాంచెస్ రన్ అవుతున్నాయి. ఎవరైతే వింటూ ఉన్నారో, ఎవరైతే తలుచుకుంటున్నారో, నాలో ఉన్న ఈ క్రోధాన్ని, అహంకారాన్ని
నేను స్టాప్ చేసుకోవాలి, చేసుకుంటే నాకు హాయిగా ఉంది, నాకు లాభంగా ఉంది అని అనుకుంటున్నారో, లాభం పొందాలనుకున్నవారు ఇంకా పొందవచ్చండి. మా నియరెస్ట్ బ్రాంచెస్ బ్రహ్మ కుమారీస్ మెడిటేషన్ సెంటర్స్. మీ ఇంటికి దగ్గరలో ఉండేటువంటి మా నియరెస్ట్ బ్రాంచ్కి మీరు వెళ్ళి విజిట్ చేయండి. అక్కడ ఉండేటువంటి క్లాసెస్ చెప్పేటువంటి సమర్పణ రూపంలో ఉండేటువంటి మా సిస్టర్స్ మీలో ఉండేటువంటి క్రోధాన్ని, ఆవేశాన్ని సహజమైన పద్ధతుల్లో దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేయాలి, మీ నుండి శాశ్వతంగా దాన్ని దూరం చేయాలి, మీకు సలహా తప్పకుండా ఇస్తారండి. మా సిస్టర్స్ మీ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి వింటారు, దానికి సొల్యూషన్ కూడా మీకు ఇస్తారు. ఖచ్చితంగా ఈ పనిని మీరు స్టార్ట్ చేయండి. మీ లక్ష్యం ఒకటే పెట్టుకోండి, నా క్రోధము, ఆవేశము, అతి లోభము, అతి అసూయ, నా ఫ్రస్ట్రేషన్, నాలో పెరుగుతున్నటువంటి యొక్క రివెంజ్ తీసుకోవాలి. నేను అనుకుంది అక్కడ జరగనందుకు ఎదుటి మనిషి యొక్క లైఫ్ పోయినా పర్లేదు, బట్ నేను అనుకుందే అది జరగాలి అనేటువంటి తప్పు సంకల్పాలు, తప్పు ఆలోచన వలన ఎదుటి వ్యక్తులు, ఎదుటి ఆత్మ వైపు యొక్క లైఫ్ పైన పొరపాటున కూడా బ్యాడ్ ఇంప్రెషన్ రావద్దండి. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.